ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక మాస ప్రారంభం. కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగించడమే కాకుండా గ్రహశాంతికి కూడా దోహదపడతాయి. కార్తీక మాస సందర్భంగా, శుద్ధ పాడ్యమి సందర్భంగా 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు కార్తీక మాసం యొక్క విశేషత ఏమిటి, దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో పావన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. రేపు కార్తీక శుద్ధ విధియ. ఈ సందర్భంగా 12 రాశుల వారు ఎటువంటి విధి విధానాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి, కార్తీక స్నానాలు ప్రారంభమవుతాయి. ఈ మాసంలో చేసేటువంటి బ్రహ్మీ ముహూర్తంలో చేసేటువంటి స్నానాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి, జ్ఞాన వృద్ధికి దోహదపడతాయి, గ్రహశాంతికి కూడా దోహదపడతాయి. అలాగే ఈరోజు సోమవారం లేదా ఇందువారం, కార్తీక మాసంలో మొదటి సోమవారం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహశాంతిని కలిగిస్తుంది. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్య ఊతోతశవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామదతే నమః అంటూ ఈశ్వరుణ్ణి ఈరోజు కీర్తించడం ద్వారా, అభిషేకించడం ద్వారా క్రూర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మట్టుమాయమవుతాయి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ కార్తీక మాసం సోమవారంతో ప్రారంభమవడం చాలా విశేషం. ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం, బుద్ధివివర్ధన కారణలింగం, సిద్ధసురాసురవందితలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు తారసపడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారు ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని సన్నజాజులతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు పొందగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి మార్పులకే చూసేటువంటి ప్రయత్నాలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతం చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం గృహరీత్యా పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మహిళలకు ప్రోత్సాహకాలం.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్య సాహసాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి చిరాకులు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెనంటి ఉంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా చేయలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పారిశ్రామిక రంగం వారికి ఆలస్యంగా దక్కుతాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను చూస్తారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆర్థిక పరమైనటువంటి చికాకులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళన వెన్నంటి ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా వెన్నంటి ఉంటాయి. గృహ విషయాల్లో సఖ్యత తగ్గుతుంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చూస్తారు. కార్యక్రమాల నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఎదురవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఊహించినటువంటి పరిణామాలు ఆర్థికంగా విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు ఈశ్వరుణ్ణి గంధంతో అభిషేకించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహరీత్యా కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కూడా రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ప్రదర్శించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో గులాబీలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆటంకాల్ని అధిగమించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు బాగా అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చిరు సమస్యలు గృహరీత్యా కొనసాగుతాయి. బంధువుల యొక్క ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గినప్పటికీ అంతిమ విజయాన్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు ప్రయాణాల ద్వారా కూడా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకి రాణిస్తాయి. మహిళలకు ఊరట పరిస్థితులు గృహరీత్యా ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే ఆర్థిక విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతని సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య రుగ్మతలు కనుమరుగవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు వేధిస్తాయి. నూతన బాధ్యతలు వృత్తిరీత్యా కూడా చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయోమయ పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ఆందోళన కొనసాగుతుంది. కార్యక్రమాన్ని క్రమశిక్షణతో నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత విద్యార్థులకి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో విభూతితో అభిషేకించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు తగ్గుతాయి. సఖ్యత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. అదృశ్య సంఘటనల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ క్రమక్రమంగా ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు సినీ రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉపశమనం లభిస్తుంది. ప్రశాంత పరిస్థితులు ఉద్యోగరీత్యా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా తప్పనిసరి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ లోపిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి ఉన్నప్పటికీ ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. కార్యక్రమాలను వెంటనే పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. సినీ రంగం వారికి తర్జన భర్జనతో కూడినటువంటి సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి
ప్రతికూలత కొనసాగుతుంది. సాహస నిర్ణయాలు రాజకీయ రంగం వరకు సమస్యలను సృష్టిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆవు పాలతో అభిషేకించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాలు లావాదేవీలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. మంచి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. బాధ్యతల్ని కార్మిక రంగం వారు సక్రమంగా నిర్వహించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. క్రీడా రంగం వారికి విజయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక రంగం వారికి ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటే, ఉద్యోగస్తులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే, విద్యార్థులకి క్రమశిక్షణతో రాణించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. గృహ విషయాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి. కార్తీక మాస ప్రారంభం. కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా గ్రహశాంతికి దోహదపడతాయి. కార్తీక మాసం యొక్క విశేషత ఏమిటి, కార్తీక మాసం యొక్క ప్రాధాన్యత ఏమిటో పవన కార్తీకం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. మాసాలన్నిటిలోనూ కార్తీక మాసం సర్వోత్కృష్టమైనది. ఇది శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. ఈ మాసానికి దామోదరుడు అధిపతి. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే ఈ మాసంలోని 30 రోజులు అత్యంత పవిత్రంగా ఉంటాయి. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉండేటువంటి సమయం కనుక దీన్ని కార్తీక మాసం అంటారు. ఈ నెల రోజులు కార్తీక పురాణం పఠించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ దశమి నాడు శ్రీ లక్ష్మీ సమేతంగా క్షీరసాగరం మీద నిద్రకు ఉపక్రమించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడని ప్రతీతి. ఈ 4 నెలల చాతుర్మాస సమయంలో వ్రతాచరణతో దీక్ష పూనినటువంటి వారు విష్ణు సాహిత్యం పొందుతారని కార్తీక మహాత్మ్యం సారాంశం. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున గోవర్ధన పూజ కూడా చేస్తారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున చేసేటువంటి స్నాన, దాన, దీప, జప, తప, హోమాలు, ఉపవాస దీక్షలు, బ్రాహ్మణ సంతర్పణలకు విశేషమైనటువంటి సత్ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. ఈ కార్తీక పౌర్ణమి నాటి జ్వాలా తోరణోత్సవం దర్శిస్తే జీవితం తరిస్తుందంటారు. కార్తీక పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించినటువంటి రోజు ఇదే అని కూడా అంటారు. రాత్రంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో జాగరణ చేస్తారు. మార్కండేయ గ్రంథప్రతులు పంచిపెడితే పౌండరీక యజ్ఞం చేసినటువంటి ఫలితం దక్కుతుందని పురాణవచనం. కార్తీక దీపం వెలిగించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఈ నెలలో చేసేటువంటి సాలగ్రామ దానం స్వర్గాధిపత్యాన్ని కలిగిస్తుందని కార్తీక మహాత్మ్యం చెబుతోంది. కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని ద్వాదశి అంటారు. అంబరీషుడు ఇదే రోజున ద్వాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణు కృపకు పాత్రుడైనాడని పురాణ కథ. కార్తీక మాసంలోని సోమవారాలు శివకేశవులకి ఎంతో ఇష్టమైనవి. నెలంతా ఉపవాసాలు చేయలేనటువంటి వారు, స్నానం చేయలేనటువంటి వారు కనీసం సోమవారం రోజునైనా ప్రాతస్నానం చేసి దీపారాధన చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. కార్తీక సోమవారం నాటి వనభోజనం, సమారాధన సత్ఫలితాన్ని కలిగిస్తాయంటారు. ఇహపురాలకు శుభాన్ని, సుఖాన్ని, ఆంత్యంలో మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మానవ జన్మ సార్థకమవుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేటి నుంచి గృహానికి అద్భుతవంతమైనటువంటి దేదీప్యవంతమైన శక్తితత్వం, ఈశ్వరానుగ్రహం ప్రసాదింపచేసుకునేటువంటి గొప్ప సుదినం కార్తీక శుద్ధ పాడ్యమి. అందున మొదటి సోమవారం. ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరునికి
నీరజాక్షుడైనటువంటి విష్ణుదేవునికి ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం గృహాల్లో నిత్యం కూడాను ఆచరించేటువంటి వివిధ రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు ఇంటికి దేదీప్యవంతమైనటువంటి శక్తిని ఆనందాన్ని ప్రసాదింపచేస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈశాన్యాధిపతి పరమేశ్వరుడు కాబట్టి ఈశాన్యంలో ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి దానిలో మారేడు దళాన్ని వేసి గనక నిత్యం గనక ఉంచినట్లయితే మీరు ప్రతినిత్యం ఆ పరంధామునికి పరమేశ్వరునికి అభిషేకార్చన చేసిన పుణ్య ఫలాన్ని ఇంటికి కూడా విశిష్టవంతమైన అదృష్టాన్ని ప్రసాదించిన వారవుతారు సుమా. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం రాకపూర్వమే ఇంటి యజమాని పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి. ప్రతినిత్యం కూడాను పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు గంగా, గోదావరి, యమున, నర్మదా అనేటువంటి నదీమ తల్లుల పేర్లను తలుచుకుంటూ గృహంలోనే స్నానాన్ని ఆచరించాలి. ఆ స్నానం అనంతరం తప్పనిసరిగా విభూది ధారణ, రుద్రాక్షమాల ధారణ చేసి మీ యొక్క ఇంటిలోని దైవ మందిరంలో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన విశిష్టవంతమైన కార్తీక ఫల పుణ్యాన్ని ప్రసాదింపచేస్తుంది. ఇంటి ఇల్లాలు తప్పనిసరిగా తెల్లవారుజాముననే పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించిన పిదప తులసి చెట్టు దగ్గర దీపారాధన గనక చేసినట్లయితే ప్రమిదలో నువ్వుల నూనె లేక ఆవు నెయ్యి వేసి దీపారాధన గనక చేసినట్లయితే ఆ గృహం లక్ష్మీ నిలయమై విరాజిల్లుతుంది. కార్తీక దామోదరాయ నమః అంటూ పవిత్ర స్నానాల్ని ఆచరించాలి గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా. అంతేకాకుండా గృహంలోనే స్నానాన్ని ఆచరించేటువంటి వారు ప్రతినిత్యం కూడాను కార్తీక దామోదరాయ నమః అనేటువంటి మంత్రంతో స్నానాదులు తెల్లవారుజామునే నిర్వహించి దీపారాధన చేసి ఇంటిలో గనక ఈశ్వరాభిషేకాన్ని గనక నిర్వహించినట్లయితే ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహానికి దేదీప్యవంతమైన అదృష్టాన్ని ప్రసరింపజేసి తీరతాయి. అభిషేకంలో వాడేటువంటి ఆ పంచామృతాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార, వివిధ రకాలైనటువంటి ఫలాలతో కూడినటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కలిపి నమక చమక పారాయణాదులతో స్ఫటికలింగానికి కానీ, పాదరసలింగానికి కానీ, మట్టి లింగానికి కానీ అభిషేకార్చన నిర్వహించిన పిదప ఆ అమృతతుల్యవంతమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని మీ యొక్క గృహంలోని ప్రతి ఒక్క సింహద్వారానికి గడప పై భాగాన గనక చల్లినట్లయితే శివానుగ్రహం, దానికి తోడుగా కార్తీక దామోదరుని అనుగ్రహం మీ గృహమంతా కూడాను దివ్యవంతమైనటువంటి తత్వచింతనతో వెలుగొందడానికి ఆస్కారం ఉంది. మీరు అనుకున్న కోరికలన్నీ కూడాను నెరవేర్చేటువంటి అద్భుతవంతమైనటువంటి లక్షణం ఈ యొక్క అభిషేకార్చన వల్ల జరిగి తీరుతుంది. మీ ఇంటి దగ్గర మారేడు చెట్టు కనుక ఉన్నట్లయితే ఈ కార్తీక మాసమంతా కూడాను ప్రతినిత్యం కూడాను చెంబెడు నీళ్లు పోసి 3 ప్రదక్షిణాలు కనుక నిర్వహించినట్లయితే మీరు నిత్యాభిషేకం చేసిన సుకృత పుణ్య ఫలాన్ని పొందడమే కాకుండా మీ గృహంలో ఉండేటువంటి తెలిసి తెలియక ఉండేటువంటి దుష్ట శక్తులు పారిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. దుష్టగ్రహాలు పట్టి పీడించినప్పుడు అనారోగ్యం సంభవిస్తుంది. ఆ దుష్టగ్రహాల్ని పారద్రోలటానికి చక్కగా సహకరించేటువంటి విశిష్టవంతమైనటువంటి తత్వం ఈ మారేడు చెట్టుకు నీళ్లు పోయటంతో పాటుగా
ఆ మారేడు దళాన్ని పరమేశ్వరునికి సమర్పించటం. ప్రతినిత్యం ఇంటి యజమాని శివనామ సంకీర్తనం, విష్ణునామ సంకీర్తనం, కార్తీక పురాణ పఠనం ఇంటిలో గనక నిర్వహించినట్లయితే ఆ గృహంలోనికి అదృష్ట దేవత ప్రవేశించి తీరుతుంది. కార్తీక మాసం అంతా కూడాను మీ ఇంటి ముంగిట తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను సాయం సంధ్యా సమయంలో ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేసేటువంటి లక్షణాన్ని గనక పాటించినట్లయితే ఆ గృహం స్వర్గతుల్యమై విరాజిల్లుతుంది. ఉసిరిక చెట్టు, తులసి చెట్టు, మారేడు చెట్టు ఈ మూడు కూడా మీ గృహ ప్రాంగణంలో గనక ఉన్నట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావం మీ గృహానికి పట్టి తీరుతుంది. కాబట్టి తులసి మొక్కను ఈ యొక్క కార్తీక మాసంలోనే తప్పనిసరిగా ఇంటి ప్రాంగణంలో నాటండి. మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ తులసి చెట్లకు నమస్కారం చేయండి. ఆ తులసి మాత అనుగ్రహాన్ని మీరు సాధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉండి మీరు అనుకున్న కోరికలన్నీ కూడాను నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గోమాత సేవ ఇంటి ఇల్లాలతో పాటు ఇంటి యజమాని కూడాను ఈ యొక్క కార్తీక సోమవారం నాడు ఆ ఆవు యొక్క తోక వద్ద పసుపు కుంకుమ వ్రాసి చుట్టూతా 3 ప్రదక్షిణాలు చేసి గోగ్రాసం తినిపించి నమస్కృతాంజలి గడించి ఈ యొక్క కార్తీక సోమవారాలు మాత్రం ఉపవాసం గనక నిర్వహించినట్లయితే ఇంటిల్లిపాది కార్తీక దామోదరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని మీరు ఇంటిల్లిపాది కూడాను సాధింపచేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అన్ని మాసాల్లో కల్లా ఉత్తమోత్తమైనటువంటి ఈ కార్తీక మాసాన్ని ప్రతి గృహంలోనూ కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించడంతో పాటుగా దాన ధర్మాలు అనేటువంటివి ఎవరికి తోచిన చందాన వారు గనక ఈ మాసం అంతా కూడా నిర్వహించినట్లయితే చెప్పలేని అదృష్టవంతులుగా మారడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. వాస్తు శాస్త్రరీత్యా కూడాను ఈ యొక్క కార్తీక మాసంలో ఇంటి గుమ్మానికి అశోక మామిడి కలిపి సింహద్వారానికి చక్కగా కట్టడం, తోరణ ద్వారాలు, అలాగే ఇంటి ముంగిట చక్కగా ఆవు పేడతో కలాపి చల్లి శివనామ సంకీర్తనం చేస్తూ చక్కటి ముగ్గులు అలంకరింపచేయటం, ఇంటి ముంగిటకు వచ్చినటువంటి అతిథుల్ని సాక్షాత్తు శివ విష్ణు స్వరూపులుగా భావించి మీకు తోచిన చందాన వారిని సత్కరించడం, ఇవన్నీ గనక ఈ యొక్క పవిత్రవంతమైనటువంటి మాసంలో గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా అదృష్టకరమైన జీవితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి కాలము అత్యంత బలవత్తరమైంది. సనాతన ధర్మంలో కాలమే సమస్తమైనదిగా నిలబడుతుంది. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు కాల కలయతామహం అంటాడు. నేను కాలస్వరూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉంటాను అంటాడు. ఏమిటా లెక్కలు అంటే వ్యాస భగవానుడు దేవీ భాగవతం చేస్తూ అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. ఇవ్వాలంటే జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో ఉన్నాడో తెలియదు.
ఏదో శరీరంలో ఉండి ఏదో తప్పిదం చేశాడు, ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు. ఆ పాపము అనుభవము చేతనే పోవాలి, పుణ్యము అనుభవము చేతనే పోవాలి. పాపము అనుభవస్వరూపంగా పోవడానికి దుఃఖము, అలాగే పుణ్యము అనుభవంగా పోవడానికి సుఖము, రెండిటిని ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపం ఎంత, పుణ్యం ఎంత, ఎంత సుఖ పెట్టచ్చు, ఎంత దుఃఖ పెట్టచ్చు, ఇది లెక్క కట్టగలిగినటువంటి వాడు లెక్క చెప్పి మీ ఎదుట నిలబడి మీకు పాపపుణ్యముల యొక్క ఫలితమును ఇవ్వడు. ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్క కట్టి ఆ లెక్క యొక్క సారాంశంగా సుఖ దుఃఖములను ఇస్తాడు. ఆ పరమేశ్వరుణ్ణి మనం పట్టుకుని నిలదీయడానికి ఆయన మన కన్నుల ఎదుట కనపడేటటువంటి వాడు కాడు, మాంసనేత్రమునకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్న చేయడం సాధ్యం కాదు. ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవించటం ఒక్కటే మనం చెయ్యగలిగినటువంటి పని. అది కూడా భక్తితో కూడుకున్నదే. ఒక దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవంతుడు దుఃఖం ఇచ్చాడని బాధపడకుండా నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి ఉంటాను, దానికి ఇప్పుడు దుఃఖం ఇచ్చాడు, ఈశ్వర ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను కాబట్టి దుఃఖమునకు కారణమైన పాపము నా చేత చేయబడకుండుగాక, కాబట్టి నాకు ధర్మమునందు పూనిక కలుగుగాక అని భగవంతుడికి నమస్కరించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించడం నిజమైనటువంటి పరిణితి కలిగినటువంటి భక్తిని పొంది ఉండడం. అందుకే దుర్జటి నిన్ను సేవింపగ నాపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అలా ఉండగలిగినటువంటి పరిణతి ఈశ్వరుని యొక్క కృపచేత మాత్రమే సంభవం అవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం, అది ఈశ్వర స్వరూపంగా ఉండి ఈ సుఖ దుఃఖముల రూపంలో పాపపుణ్యములను అనుభవింపచేసి దాని వలన కంటికి కనపడనటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞని గుర్తెరుగి ఆయన పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని పెంపొందింపచేసుకోగలిగి కృతార్థుడు కాగలిగినటువంటి వ్యక్తి ధన్యాత్ముడు. అందుచేతనే మనకి కాలాన్ని విభాగం చేశారు ఋషులు. అది ఋషుల యొక్క దార్శనికత. అందుకే పుట్టుకతోనే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషి రుణం తీరాలి అంటే ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. కనీసంలో కనీసం నాకు చదువుకోవడం రాదండి అన్న ఇంట్లో శ్రీరామాయణాది గ్రంథములు ఉండాలి. నువ్వు చదవలేకపోయినా కనీసం ఒక్క పువ్వు ఆ పుస్తకం మీద వెయ్యగలగాలి. అవి చదవని నాడు ఋషి రుణం తీరదు. ఆ ఋషి కాలాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి ఏ సమయమునందు మనం పరమేశ్వరానుగ్రహం పొందడానికి కాలము మనకి యోగ్యమైన రీతిలో ఉంటుందో నిర్ణయం చేశాడు. అందుకే దక్షిణాయనము ఉత్తరాయణము ఎప్పుడైనా సరే నడక అన్నది కుంటి నడక కాకుండా ఉండాలంటే రెండు కాళ్ల మీద నడవాలి. రెండు కాళ్ల మీద నడిచినట్టే కాలము కూడా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఉత్తరాయణము దక్షిణాయనము అనబడేటటువంటి పేర్లతో రెండు కాళ్లతో నడుస్తుంది. ఇందులో దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. యథార్థంగా పరిశీలనం చేస్తే దక్షిణాయనం తక్కువని ఉత్తరాయణం ఎక్కువని భావన చేయకూడదు. శంకరాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ దక్షిణాయనం అనేటటువంటి మాటకు ఉండేటటువంటి అర్థం ఏమిటో వ్యాఖ్యానం చేశారు. అది కొన్ని లోకముల మీదుగా జీవుడు ప్రయాణం చేసి బ్రహ్మలోకంలో కొంతకాలం వాసం చేసి మహాప్రళయమునందు ఈశ్వరుని యందు ఐక్యమైపోయేటటువంటి స్థితి దక్షిణాయనం. అంతేకాని దక్షిణాయనం అంటే ఏదో జీవుడు పాడైపోయే కాలం కాదు. యథార్థమునకు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనమే చాలా గొప్పది. ఎందుచేత దక్షిణాయనం చాలా గొప్పది అంటే దక్షిణాయనమంతా కూడా మనకి ఉపాసనా సంబంధమై ఉంటుంది. మనం పరమేశ్వరుడి ఆరాధన చెయ్యడానికి యోగ్యమైన కాలమంతా కూడా కేవలముగా దక్షిణాయనంలోనే సంభవిస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో నిజానికి దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చినన్ని గొప్ప తిథులు రావు. అందుకే ఉపాసనంతా దక్షిణాయనం. బట్టి దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనా కాలము కాబట్టే మీరు చూడండి, గురు పౌర్ణమి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం,
ఇత్యాదులన్నీ పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథులన్నీ కూడా దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఈ దక్షిణాయనంలో వచ్చేటటువంటి తిథుల యొక్క ప్రత్యేకత మనకి దేశము కాలము ఈ రెండిటి చేత పవిత్రమై ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశమునందున్న కారణం చేత, దేశము అంటే నా ఉద్దేశంలో ఒక్కొక్క ప్రాంతమునందున్న కారణం చేత మీకు ప్రత్యేకమైనటువంటి ఫలితం ఒకటి ఒనగూడుతుంది. ఉదాహరణకి నేను గంగానదిలో స్నానం చేశాననుకోండి, గంగానది స్నానం మిగిలిన ఏ నదుల స్నానం కన్నా గొప్పది. స్కాంద పురాణంలో అగస్త్య మహర్షితో మాట్లాడుతూ సుబ్రహ్మణ్యుడు అంటాడు, మిగిలిన క్షేత్రములన్నీ ఎందుకు దర్శనం చెయ్యాలి, మిగిలిన అన్ని తీర్థముల యందు అన్ని నదుల యందు దేనికి స్నానం చెయ్యాలి అంటే, ఇన్నిటిలో స్నానం చేస్తే, ఇన్ని క్షేత్రాల్ని దర్శనం చేస్తే కాశీపట్టణంలో ప్రవేశించడానికి, విశ్వనాథుణ్ణి సేవించడానికి, గంగా స్నానం చెయ్యడానికి అధికారం పొందడం కోసం. అంటే కాశీపట్టణ ప్రవేశం అంత గొప్పది, గంగా స్నానం అంత గొప్పది. తెలిసో తెలియకో కాశీపట్టణ ప్రవేశం చేశాడు అంతే. పూర్వజన్మ పుణ్యం లేకుండా అలా కాశీపట్టణ ప్రవేశం చెయ్యడు, గంగా స్నానం చెయ్యడు. ఆ దేశమునకు, ఆ ప్రాంతమునకు ఒక ప్రఖ్యాతి, ఆ నదికి ఒక ప్రఖ్యాతి. అలాగే కాలమునకు కూడా పవిత్రత ఉంటుంది. ఒక్కొక్క కాలమునందు మీరు చేసినటువంటి పని మీకు విశేషమైనటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేస్తుంది. కాబట్టి అది ఋషి ఈశ్వరవాక్కుని ఆధారం చేసుకుని నిర్ణయం చేశాడు. దక్షిణాయనము ఉపాసన కాలము, అందున ప్రత్యేకించి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి నెలగా చెప్పబడుతుంది. కారణం, మనకి ఏదైనా చాలా గొప్ప విషయాన్ని నిర్మాణం చేస్తే పైకి కనపడేటటువంటి విషయానికి ఆధారభూతమైనది కంటికి కనపడకుండా ఒకటి ఉంటుంది. పెద్ద సౌధాన్ని నిర్మాణం చేశాననుకోండి నేను, ఆ సౌధాన్నంతటినీ మోస్తున్న పునాది భూమి లోపల ఉంటుంది, అది కనపడదు. కానీ ఆ పునాది మీదే సౌధం ఉంటుంది. ఒక మహావృక్షం ఒకటి కనపడింది అనుకోండి, అబ్బా శాఖోపశాఖలుగా ఎంత పెద్ద చెట్టు అండి అన్నాను అనుకోండి, నిజానికి ఆ చెట్టుని నిలబెడుతున్నటువంటి వేళ్ళు భూమి లోపల ఉండి దాన్ని పట్టుకుని ఉన్నాయి. అలాగే కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. అది ఒక ప్రక్రియ. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏమిటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత, శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానరుల సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వీ, మనసుతో లంక చేరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. అసలు జీవితంలో వృద్ధిలోకి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే మనసు యొక్క పిరికితనం. శరీరానికి ఎంత దారుఢ్యం ఉన్నా మనసు శోకం ఆవరించి పిరికితనంతో ఉన్నవాడు వృద్ధిలోకి రాలేడు. ఇంతమంది భయపడి కింద నిలబడిపోతే ఆయన ఒక్కరే ఈ సముద్రాన్ని దాటడమా అనలేదు. ఆయన సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మహానుభావో అన్న మాట వేశారు మహర్షి. మహానుభావుడు హనుమ అన్నారు. ఎందుకని
ఇన్ని కోట్ల మంది వెళ్ళలేను దాటలేనన్న సముద్రాన్ని మానసికంగా దాటేశారు. ఉత్సాహం ఆయనది, భయము వీరిది. వీరి బ్రతుకు ఆయన మీద ఆధారపడింది. ఆయనే వీరి జీవితాల్ని నిర్ణయించగలరు. అంతటి మహానుభావుని యొక్క గొప్పతనం చెప్పబడుతున్న కాండ. ఇన్ని విషయాల్ని ఒక్క శ్లోకంలో, కిష్కింధకాండ చివరి శ్లోకంలోకి తీసుకొచ్చి మహర్షి పెట్టి సుందరకాండ ప్రారంభం చేశారు. అంటే సుందరకాండకి పునాది ఎక్కడుంది? కిష్కింధకాండ చివరి శ్లోకంలో ఉంది. కార్తీక మాస వైభవం ఎక్కడుంది? ఆశ్వీజ మాసపు చిట్ట చివరి తిథిలో ఉంది. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. పైగా ఒక్క దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది, ప్రేత అమావాస్య అని పేరు దానికి. వసంత ఋతువులో సూర్యప్రకాశం ఉన్నప్పటికీ యమదంస్త్ర ప్రభావం. ప్రత్యేకించి శరదృతువులో ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది. ప్రమాదములు అలాగే ఉంటాయి. దానికి తోడు బయట చలి కూడా అలా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. అన్నిటినీ మించి శరీరంలో రక్తం ప్రవహించేటటువంటి నాళములన్నీ సంకోచించి ఉంటాయి. నేను ఒకానొకప్పుడు దేవీ భాగవతంలో ఈ శ్లోకం చదివి కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఉపాసనా సంబంధమైన విషయాలు చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా ఎందుకు చెప్పాడు వ్యాస భగవానుడని నాకు మిత్రుడైన ఒక డాక్టర్ గారిని అడిగారు. ఈ 2 నెలల్లో మనుష్య జీవితానికి, ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెట్టే రీతిలో వాతావరణము ప్రాతికూల్యత వహిస్తుందా, అలా ఏమైనా ఉందా అని అడిగాను. ఆయన అన్నారు, నిజమే గురువుగారు, అలా ఉంది అన్నారు. ఎందుచేత అన్నాను. ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. రక్తనాళాల్లో కొవ్వు ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి. అది చాలా చిన్న చిన్న పూసల్లా తిరుగుతూ ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో బయట ఉండేటటువంటి చలిరీత్యా రక్తనాళాలు సంకోచిస్తాయి. సంకోచించినప్పుడు ఆ కొవ్వు వెళ్ళడానికి వీల్లేక హృదయ కవాటం దగ్గర, మెదడులోనూ ప్రధానమైనటువంటి అవయవముల దగ్గర అది పోగుపడి మెల్లిగా పెద్దదై ఓ గింజంతై రక్తం లోపలికి వెళ్లకుండా చేసి దాని వలన అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పొటమరించేటట్టుగా చేస్తుంది. అందుకే మీరు గమనించండి, మెడికల్ సైన్సెస్లో హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ చాలా ఎక్కువగా వచ్చేటటువంటి కాలంగా ఆశ్వీజ కార్తీక మాసాలని చెప్తారు. కారణం అదేనండి అన్నారు. నేను చాలా తెల్లబోయా, ఋషులు ఎంత దార్శనికులురా, ఎంత గొప్ప మాట చెప్పారు అని. కాబట్టి ద్వావృతువు యమదంస్ట్రాఖ్యే, వసంత ఋతువు, శరదృతువు, ఈ 2 ఋతువుల్లో యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వస్తుంది. మనకి సనాతన ధర్మంలో కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని, సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందడం, ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా ఈశ్వరుడితో ముడివేసుకుంటారు. ఆనాడు చెప్పాడు ఋషి, కాలమునందు ఉపద్రవముంది, ఆ ఉపద్రవాన్ని భక్తితోటి ఈశ్వరానుగ్రహంతో పారద్రోలుకొమ్మని చెప్పాడు. కాబట్టి మనకి ఆశ్వీజమాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య తిథిలో కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఉపాసనా క్రమానికి కావలసిన విశేషాన్నంతటినీ కూడా అందించారు. ఇప్పుడు కార్తీక మాస ప్రారంభంలో కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కాబట్టి దానికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా మీరు ఎక్కడ చూడండి దీపమే కనపడుతుంది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం, ఈ 4 చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు.
ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో విష్ణువాలయంలోనో అంబికా ఆలయంలోనో మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.